జూనియర్ ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్‌లు నటించిన 'వార్ 2' మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీ అయితే ఎక్కువగా చెప్పడం లేదు. ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది. కబీర్ రితిక్ రోషన్, ఏజెంట్ విక్రమ్ ఎన్టీఆర్ వీరిద్దరికి సంబంధం ఏంటి? కబీర్‌ని ఏజెంట్ విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు అనేదే మూవీ స్టోరీ. రితిక్ రోషన్ ఎంట్రీ సీన్ అయితే చాలా బాగుంది. ఎలివేషన్స్ కూడా చాలా బాగా పడ్డాయి రితిక్ రోషన్‌కి. ఎన్టీఆర్ సీన్ వచ్చినప్పుడు ఎలివేషన్ బానే ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ అయితే అస్సలు బాలేదు. లాజిక్స్ కూడా లేవు. ఎలివేషన్స్‌కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అస్సలైతే నాకు నచ్చలేదు. అంతగా బాలేదు. ఒక్కో దగ్గర అయితే ఎక్కువ ఇస్తుండు, ఒక్కో దగ్గర తక్కువ ఇస్తుండు మ్యూజిక్ డైరెక్టర్. ఇక యాక్షన్ సీన్స్ విషయానికి వచ్చినట్లయితే యాక్షన్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కొన్ని చోట్ల బాగున్నాయి, ఇంకొన్ని చోట్ల బాగలేదు. ఒక సాంగ్‌లో అయితే రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారి డాన్స్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ గారికి ఈ మూవీ బాలీవుడ్ ఎంట్రీగా చెప్పుకుంటున్నారు. కానీ ఆయన లెవెల్‌కి మాత్రం సరిపోయే మూవీ అయితే కాదు ఈ మూవీ. వీఎఫ్ఎక్స్ అయితే అస్సలు బాలేదు. మూవీకి అంత బడ్జెట్ పెట్టినప్పుడు వీఎఫ్ఎక్స్‌ని కూడా కొంచెం చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు. బీజీఎం కూడా నాకంతగా అనిపించలేదు. మిక్స్డ్‌గా అనిపించింది. అక్కడక్కడ బాగుంది. ఇంకొన్ని చోట్ల బాలేదనిపించింది నాకైతే మ్యూజిక్ అయితే. ఈ మూవీ 'రితిక్ రోషన్' మూవీలానే ఉంది. ఎన్టీఆర్ గారు ఏదో క్యామెయో చేసినట్లే మాత్రమే ఉంది. ఎన్టీఆర్ ఎంట్రీ కూడా ఒక 30 మినిట్స్ తర్వాతకి ఎంట్రీ అవుతుంది సినిమాలో మనం చూసుకున్నట్లయితే. ఇలాంటి మూవీస్, ఇలాంటి యాక్షన్ సీన్స్ ఇంతకుముందు చాలా చూసాము చాలా మూవీస్‌లో. నాకైతే మూవీ అయితే పెద్దగా నచ్చలేదు. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.